నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కాలం ఎవరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కన్న తండ్రి చనిపోతే కర్మకాండలు జరిపించడం కూడా డబ్బు దండగా అని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాడు కొడుకు కోడలు. అప్పటి వరకు భర్త కొడుకు తప్ప వేరే లోకం తెలియని ఆ తల్లి భర్త మరణంతో తల్లడిల్లిపోయింది. కన్న తండ్రికి కర్మకాండలు కూడా జరపకుండా అనాథ శవంగా మార్చిన కొడుకు మీద అసహ్యంతో భర్తకి ఎలాగైనా సరే తన శాయశక్తులా ప్రయత్నించి శాస్త్రోక్తంగా అంతిమ వీడ్కోలు పలకాలని పిచ్చిదానిలాగా భర్త శవం వెనకాలే పరుగులు తీస్తూ మున్సిపాలిటీ వ్యాన్ ఎక్కింది. భర్తకి జరపాల్సిన చివరి కార్యక్రమాలన్నీ జరిపి ఇంటికొచ్చిన ప్రభాగారికి తండ్రి మరణాన్ని కూడా లెక్క చేయని కొడుకుని కోడల్ని చూడగానే అసహ్యం వేసింది. వెంటనే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు ఆవిడ. వెనక ముందు ఆలోచించకుండా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియకపోయినా అలాంటి మనుషుల మధ్యలో ఒక్క క్షణం కూడా ఉండలేక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. కన్న బిడ్డ మీద అసహ్యంతో కాలు బయట పెట్టగలిగారు, కానీ బయట ఆవిడకి ఆదరించేవారు కూడా ఎవ్వరూ లేరు. అలాగే నిస్సహాయంగా కూర్చొని భర్త మరణాన్ని తలుచుకొని చాలాసేపు ఏడ్చారు ఆవిడ. ఏడుస్తూనే ఎప్పుడు చీకటి పడిపోయిందో ఆవిడకే తెలియలేదు. ఆ రాత్రంతా కూడా ఆవిడ ఏడుస్తూనే భర్త జ్ఞాపకాలతోనే గడిపారు. తర్వాత రోజు ఉదయం కూడా ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. అయినా సరే ఎవ్వరూ ఆవిడ్ని పట్టించుకోవడం లేదు. ఆవిడకి దుఃఖం ఆగడం లేదు. అలా ఏడ్చి చాలాసేపటి తర్వాత కొద్దిగా తేరుకొని ఏదైనా పని దొరుకుతుందేమో, తను తలదాచుకోవడానికి ఏదైనా స్థలం దొరుకుతుందేమోనని ఇల్లిల్లు తిరిగారు. ఎక్కడా ఎలాంటి పని దొరకక ఎవ్వరి నుంచి ఎలాంటి సహాయము రాకపోవడంతో నిరాశగా ఫుట్పాత్ మీదే కూర్చొని కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఆవిడ గతంలోకి జారిపోయారు. బాధతో దుఃఖంతో కళ్ళ నిండా కన్నీళ్లున్నా సరే ఆవిడికి గతమంతా కళ్ళ ముందు సినిమాలా కనిపించసాగింది. చంద్రశేఖర్ గారికి తల్లిదండ్రులు లేరు. అయ్యో పాపమని తెలిసిన బంధువులు ఆయన్ని చేరదీశారు. పెద్దగా చదివించకపోయినా దయతలచి పట్టెడన్నం మాత్రం పెట్టేవారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ తన వయసుకు తగ్గ పని వెతుక్కొని ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ తనని ఆదరించిన వారికి తను భారం కాకుండా బ్రతుకుతూ ఉండేవాడాయన. చంద్రశేఖర్ గారికి 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు పెంచిన ఆ బంధువులే ఒక సంబంధం చూసి ఆయనకి ప్రభాగారినిచ్చి పెళ్లి చేశారు. చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేని అనాథలాగా పెరిగిన చంద్రశేఖర్ గారికి తన జీవితంలోకి జీవిత భాగస్వామిలాగా ప్రభాగారు రావడంతో తనకంటూ ఒక తోడు దొరికిందని, తన గురించి ఆలోచించడానికి, తనని ప్రేమించడానికి ఒక మనిషి తన జీవితంలోకి వచ్చింది అని ఆయన చాలా సంతోషించారు. అంతేకాకుండా ఆయన భార్యని చాలా ప్రేమించేవారు. ఉన్నంతలోనే ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకునేవారు. పెళ్ళైన దగ్గర నుంచి తమకు కూడా పిల్లలు పుట్టి ఒక పెద్ద కుటుంబంగా మారి అందరితో సంతోషంగా గడపాలని ఎన్నో కలలు కనేవారు చంద్రశేఖర్ గారు. ఎన్నో ఎదురు చూపుల తర్వాత పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత పుట్టిన కొడుకుని వాళ్ళిద్దరూ ఎంతగానో ప్రేమించారు. కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పెంచుకున్నారు. తన కోరికలు తీర్చడానికి ఎంతగానో ఆరాటపడ్డారు. శక్తికి మించి చదివించి కొడుకుని ప్రయోజకుణ్ణి చేశారు. కాలేజీలో చదువుకునేటప్పుడే అభిరామ్ ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు.
చంద్రశేఖర్ గారు, ప్రభా గారు వాళ్ళ అంతస్తుకి మనం సరితూగమని, మనకి సరిపోయే ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తామని, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, పొగరుగా ఉన్నారు అని ఎంత చెప్పినా కూడా వినకుండా, తల్లిదండ్రులిద్దరికీ తెలియకుండా రహస్యంగా శృతిని పెళ్లి చేసుకున్నాడు. శృతికి తన పుట్టింటి వాళ్ళకి డబ్బుందనే పొగరు, గర్వం ఎక్కువ. ప్రభాగారిని పేదవాళ్ళని అడుగడుగున అవమానిస్తూ ఉండేది. ప్రభాగారిని శృతి అలా అవమానించడం చంద్రశేఖర్ గారు అస్సలు తట్టుకోలేకపోయేవారు. ప్రభాగారు అప్పుడు భర్తతో, ఏమండి, కోడలు కాస్త పెద్దింటి నుంచి వచ్చిన పిల్ల, డబ్బుందనే పొగరు గర్వం తప్ప కొంచెం కూడా మర్యాద తెలియదు తనకి. మీరు తనతో గట్టిగా మాట్లాడితే మీ పరువు కూడా తీసేస్తుంది. మన కొడుకే మన మాటకు విలువ లేకుండా చేశాడు. ఆ అమ్మాయి మనకి విలువివ్వాలని ఎలా కోరుకుంటాం మనం? ఆ అమ్మాయికి నిలువెల్లా పొగరే. తనని ఏమీ అనకపోయినా ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకోవాలనే చూస్తుంది. అసలే మీకు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. అనవసరంగా కోడలితో వాదనకి దిగకండి. ఆ పిల్ల నన్నేమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకండి అని చెప్పి చంద్రశేఖర్ గారిని శాంతపరుస్తూ ఉండేవారు ప్రభాగారు. శృతి డబ్బుని నీళ్లల్లా ఖర్చు పెట్టడం, అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే అది కొనడం, కొన్న వస్తువును కూడా సరిగ్గా వాడకుండా పక్కన పడేయడం గమనించిన ప్రభాగారు ఒకరోజు శృతితో ఇలా అన్నారు. అమ్మ శృతి, కొంచెం నీ ఖర్చులు తగ్గించుకో అమ్మా. అభికిప్పుడు మంచి ఉద్యోగం ఉంది, కాదనడం లేదు, జీతం బాగానే వస్తుంది. అలా అని అన్ని దుబారా ఖర్చులు పెట్టుకోవడం మంచిది కాదు. ఎప్పుడూ షాపింగ్ అని, సినిమాలని, షికార్లని, ఇంట్లో కిట్టి పార్టీలని అలా డబ్బులు ఖర్చు చేసేస్తే ఎలాగా? రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఏ అవసరం ఎటు నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా చెప్పకుండా వచ్చి పడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. అందుకే కాస్త ముందు చూపుగా వ్యవహరించి డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. రేపేదైనా అవసరం వచ్చినప్పుడు ఎవ్వరి ముందు చేతులు చాపడం, అవమానపడడం అంత మంచిది కాదు. నీ మంచి కోసమే చెబుతున్నాను, అర్థం చేసుకో అని చెప్పారు ప్రభాగారు. ఇప్పుడు డబ్బుందని నీ చుట్టూ తిరిగేవారే ఏదైనా అవసరం వస్తే మొహం కూడా చూపించరు అన్న ప్రభాగారి మాటలకి శృతి కోపంగా, మీరు నా ఖర్చుల గురించి మాట్లాడుతున్నారా? అలా మాట్లాడాల్సిన అవసరం లేదత్తయ్య గారు. మామయ్య గారి మందులకి నెల నెల ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఆ డబ్బులు కూడా నా భర్త కష్టపడి సంపాదించినవే కదా. ఆయన సంపాదించిన డబ్బులు మీకోసం మాత్రమే ఖర్చు పెట్టాలా? నేను ఖర్చు పెడితే మాత్రం క్లాసులు పీకుతున్నారా? షాపింగ్లకి, సినిమాలకి, షికార్లకి వెళ్ళొద్దని మీరు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారా? మీ కొడుకు, కోడలు సంతోషంగా ఉండడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారా? నా మీద అత్తగారి పెత్తనం చేయాలని చూస్తున్నారా అని అత్తగారిని నానా మాటలు అంది. మీ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఇది నా భర్త సంపాదన, నేను ఎలాగైనా ఖర్చు పెడతాను. అడగడానికి మీరెవరు? ఇంకోసారి నా ఖర్చుల గురించి కనుక మాట్లాడితే మీకు అస్సలు మర్యాదగా ఉండదు అంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రభాగారు భారంగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధగా గదిలో కూర్చున్నారు. భార్య బాధపడడం చూసిన చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు. కోడలికి మంచి చెప్పినా చెడుగానే తీసుకుంటుందని నీకు తెలుసుగా ప్రభా. అయినా సరే ఆ పిల్లకి ఎందుకు సలహాలిస్తావు? ఏమీ మాట్లాడొద్దని నాతో చెప్పి నువ్వు మాత్రం ఎందుకు తనతో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు? అనవసరంగా మాటలు అనిపించుకోవడం, పరువు తీయించుకోవడం నీకు బాగుందా చెప్పు అంటూ ఆర్తమైన కళ్ళతో అడిగారు. భర్త కళ్ళల్లో బాధని ఆవిడ అస్సలు చూడలేకపోయారు. మౌనంగా అక్కడి నుంచి లేచి ఆ బాధని మర్చిపోవడం కోసం తన చేతులతో తయారు చేసుకున్న చిన్ని కృష్ణుడి బొమ్మకి రంగులు వేయడం మొదలుపెట్టారు. ఒకరోజు ఉదయం శృతి తన అత్తగారితో ఇలా చెప్పింది. అత్తయ్య గారు, ఈరోజు మా బంధువులు మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మొన్నే అమెరికా నుంచి వచ్చారు. ఈరోజు నన్ను కలవడానికి మన ఇంటికి వస్తామన్నారు. మీరు, మామయ్య గారు వాళ్ళొచ్చి తిరిగి వెళ్ళిపోయే వరకు మీ గదిలో నుంచి బయటకు రాకండి. వాళ్ళు మిమ్మల్ని చూశారంటే వాళ్ళ ముందు నా పరువంతా పోతుంది. వాళ్ళు నన్ను కూడా చీప్గా చూస్తారు. సాయంత్రం వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే వరకు మీరు మీ గదిలోనే ఉండండి అని చెప్పింది. ఆ మాటలకి ప్రభాగారు బాధగా తలూపి తన గదిలోకి వెళ్ళిపోయారు.
రోజు ప్రభాగారే ఇంట్లో వంటంతా చేసి తనకి తన భర్తకి రూమ్లోకి భోజనం తీసుకెళ్తారు. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా అత్తామామలతో కలిసి భోజనం చేయలేదు శృతి. శృతికి అత్తామామలు డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేయడం ఇష్టం ఉండదు. అంతేకాకుండా ఆ డైనింగ్ టేబుల్ తమ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని దానిపై వాళ్ళని కూర్చొనివ్వదు. ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళిన అత్తగారితో, అత్తయ్య గారు, ఇవాళ మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా, ఏ క్షణంలోనైనా గెస్టులు రావచ్చు, వాళ్ళు మిమ్మల్ని చూసి ఎవ్వరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి, మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పిన శృతి మాటలకి మౌనంగా ప్రభాగారు తన గదిలోకి వెళ్ళిపోయి, కోడలు భోజనం మా గదిలోకే పంపిస్తుందేమోలే అనుకొని బొమ్మలకి రంగులేసుకుంటూ తన భర్తతో మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నారు. సాయంత్రం 3 గంటలైపోయింది. చాలా ఆకలితో ఉన్న చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు, ప్రభా, మన కొడుకు పెళ్ళై ఏ రోజైతే శృతి ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఏ రోజు మనకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చి ఎరగని కోడలు మన గదికే భోజనం పంపిస్తుందని నువ్వెలా అనుకున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది, ఒకవేళ గెస్టులు వెళ్ళిపోతే కొంచెం వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా అన్నారు. ప్రభాగారు మెల్లగా తలుపు తెరిచి బయటకు చూశారు. గెస్టులందరూ వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని గిన్నెల మీద మూతలు తీసి చూస్తూ ఉండగానే వెనక నుంచి వచ్చిన శృతి, మీ లేబర్ బుద్ధిని పోనిచ్చుకున్నారు కాదు, మా చుట్టాలకి ఏమేం వండి పెట్టానా అని చెకింగ్ చేయడానికి వచ్చారా అంటూ అత్తగారి మీద వేరుచుకు పడింది. ఆ మాటలకి ప్రభాగారు, లేదమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, మీ మామయ్య గారు నేను చాలా ఆకలిగా ఉన్నాము, తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుకుతున్నాను అన్నారు. మీ మామయ్య గారు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి కదా, ఇప్పటికే టైం 3 దాటిపోయింది, మా భోజనం ఎక్కడుంది అని అడిగారు ప్రభాగారు. మీ భోజనమా? నేను మీకేమైనా సర్వెంట్లా కనిపిస్తున్నానా? మీకు నేనెందుకు భోజనం వండి పెడతాను? మా చుట్టాలు వచ్చినప్పుడు బయటకి కనపడొద్దు అన్నానే కానీ మిమ్మల్ని మీకు భోజనం వండుకోవద్దు అని నేనేమి చెప్పలేదే, నేనే వండి మీకు భోజనం పెడతాను అని కూడా చెప్పలేదే అంది శృతి. అమ్మ శృతి, మరిప్పుడు మేమేం తినాలి? నేను మీ మామయ్య గారి కోసం ఏమైనా చేసి తీసుకెళ్తాను అన్నారు. ఆ మాటలకి శృతి, మీరేం చేసుకుంటారో నాకు అనవసరం, నేను ఇప్పుడే వంటగదంతా నీట్గా సర్దేసుకున్నాను, వంటగదంతా పాడు చేయకుండా ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ వంటగదిని నీట్గా సర్దేసి వెళ్ళండి అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రభాగారు కూరగాయల కోసం ఫ్రిడ్జ్ అంతా వెతికారు. ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. భర్తకి కనీసం పెరుగన్నమన్నా పెడదామని పెరుగు కోసం చూస్తే పెరుగు కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక వెతుకుతున్న ప్రభాగారి దృష్టి డస్ట్బిన్పై పడింది. అనుకోకుండా కోడలు మిగిలిన ఆహారం అంతా డస్ట్బిన్లో పడేసింది. మా ఇద్దరికీ భోజనం ఇవ్వడం ఇష్టం లేక కోడలి పని చేసింది కాబోలు అనుకుంటూ పొంగి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ గబ్బగబ్బా రాగిపిండి వెతికి రాగి జావ చేసి చంద్రశేఖర్ గారికి తీసుకెళ్ళిచ్చారు ప్రభాగారు. కోడలు చేసిన ఆ పనికి ఆవిడికి చాలా కోపం వచ్చింది. సాయంత్రం అభిరామ్ వచ్చాక కొడుకు గదిలోకి వెళ్ళి కోడలు పక్కనే ఉండగానే, బాబు అభి, మీ నాన్నగారు నిన్ను ఎంతో కష్టపడి పెంచారు, తాహత్తుకు మించి నిన్ను చదివించారు, కానీ ఈరోజు మీ నుంచి కడుపు నిండా భోజనం కూడా పొందలేని దౌర్భాగ్యపు స్థితిలో మేమున్నాము, ఈ ఇంట్లో కుక్కల కంటే కూడా హీనంగా ఉంది మా పరిస్థితి అంటూ చెంగుతో కళ్ళు తుడుచుకున్నారు. తల్లి మాటలు వింటున్న అభిరామ్ కోపంతో, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు శృతి మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటావా? మాటి మాటికి కష్టపడ్డాం, చదివించాం అని ఎన్నిసార్లు చెప్తావు? నేను కష్టపడుతున్నాను, మిమ్మల్ని ఈ వయసులో నేనే చూసుకుంటున్నాను, నాన్నకి హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతున్నాయో నీకు తెలుసా? ఆయన మంచం పట్టిన దగ్గర నుంచి నా ఖర్చులతోనే కదా మీరు బ్రతుకుతుంది అని కోపంగా అని బయటకు వెళ్ళిపోయాడు. శృతి అత్తగారి వంక కోపంగా చూస్తూ, నాకు నా భర్తకి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారా మీరు? ఇన్ని రోజులు ఏమోలే అని ఊరుకున్నాను, ఈ రోజు నుంచి మీరు అస్సలు వంటగదిలోకి రావడానికి కూడా వీల్లేదు, ఏం చేసుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని గట్టిగా అరిచింది.
ప్రభాగారు ఏమీ మాట్లాడలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయి, ఆ రోజు నుంచి కోడలు ఏది పెడితే అది తింటూ, కోడలు పెట్టని రోజు ఆకలితో నిద్రపోతూ, ఒకరి బాధలొకరు పంచుకుంటూ, తమ బాధని, సంతోషాన్ని వాళ్ళల్లోనే దిగమింగుకుంటూ గడుపుతున్నారు. ఒకరోజు శృతి అత్తగారితో ఇలా చెప్పింది. అత్తయ్యగారు, నేను మీ అబ్బాయి బయటకు వెళుతున్నాము. బయటే భోజనం చేసొస్తాము. మీకోసం మీరే ఏదో ఒకటి వండుకోండి అని చెప్పి శృతి, అభిరామ్ బయటకు వెళ్ళిపోయారు. ఆ మాటలకి ప్రభాగారు సంతోషంతో చాలా రోజుల తర్వాత ఆయనకి నా చేతులతో వండిపెట్టే అవకాశం దొరికింది అని చాలా సంతోషంగా చంద్రశేఖర్ గారి దగ్గరకు వెళ్ళి, ఏమండి, మీకేమైనా తినాలనిపిస్తే చెప్పండి, నేను ఇప్పుడు వంట చేయడానికి వెళుతున్నాను, మీకు కావలసింది చేసుకొస్తాను అని అడిగారు. చంద్రశేఖర్ గారు వెంటనే, నీ ఇష్టం ప్రభా, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా మంచం మీదే పక్కకు తిరిగి పడుకున్నారు. ప్రభాగారు గబగబా వంటగదిలోకి వెళ్ళి, ఆయనకి గీ రైస్ అంటే చాలా ఇష్టం. ఆయన కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులవుతుందో, ఈరోజు నా చేతులతోనే గీ రైస్ చేసి పెడతాను, తృప్తిగా భోంచేస్తారు అనుకుంటూ గబగబా వంట పూర్తి చేసేసి చంద్రశేఖర్ గారికి తినిపించింది. ఆయన తృప్తిగా తిన్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాగారు, చంద్రశేఖర్ గారు కడుపు నిండా భోజనం చేశారు. శృతి, అభిరామ్ ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి అయింది. అప్పటికి ప్రభాగారు, చంద్రశేఖర్ గారు నిద్రపోతున్నారు. శృతి మొదటిగా వంటగదిలోకి వెళ్ళి, ఏం వండుకున్నారో అత్తగారు అనుకుంటూ వంటగదంతా తనిఖీ చేసింది. ప్రభాగారు వంటగది మొత్తం నీట్గా క్లీన్ చేసేశారు. ఎలాంటి ఆధారము వదిలిపెట్టకపోయినప్పటికీ నెయ్యి డబ్బాలో నెయ్యి ఖాళీ అయింది అన్న విషయం గ్రహించిన శృతి గబ్బగబ్బా అత్తగారి గదిలోకి వెళ్ళింది. అప్పటికే ప్రభాగారు, చంద్రశేఖర్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. శృతి ప్రభాగారిని తట్టి లేపేసరికి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచారు. అత్తయ్య గారు, ముందు చెప్పండి, నెయ్యి డబ్బాలో నెయ్యి మొత్తం ఖాళీ అయిపోయింది. ఈరోజు మీరు ఏం వండుకున్నారు? మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి. అబద్ధం చెప్తే గనక మీకు 3 రోజుల వరకు భోజనం ఉండదు. మీరిద్దరూ ఈ 3 రోజులు ఆకలితో అలమటించాల్సి వస్తుంది అంది శృతి. అభిరామ్ పక్కనే నిలబడున్నాడు. కానీ శృతిని ఆపే ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ చేయడం లేదు. ప్రభాగారు కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ, బాబు అభి, మీ నాన్నగారి కోసం గీ రైస్ చేశాను. ఆయన కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఎన్నో రోజులవుతుంది. అందుకే ఆయనకి ఇష్టమైన గీ రైస్ చేసి పెట్టాను అంటూ కన్నీళ్లతో చెప్పింది. ఇది విన్న శృతి, డాక్టర్లు ఉప్పు, కారం, నెయ్యి ఇవేవి తినొద్దని చెప్పినా కూడా మీరు ఆయనకి గీ రైస్ చేసి పెట్టారా? ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడైతే డబ్బు ఖర్చు పెట్టాల్సింది మేమే కదా, మీకేంటి నొప్పి? హాయిగా ఏమైనా చేసుకు తింటారు. కొంచెం కూడా బుద్ధి లేదు మీకు. ఆయన ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తారు అంది. ఆ మాటలకి ప్రభాగారు, అమ్మ శృతి, అలా మాట్లాడుకు, ఏదో ఒకరోజు నచ్చింది తింటే ఏమీ కాదు అన్నారు. ఇలాంటి పని చేసింది కాకుండానే నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నారా అంటూ కోపంగా విరుచుకుపడింది శృతి. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రశేఖర్ గారు కొడుకుతో ఇలా అన్నారు. బాబు అభి, వృద్ధాప్యంలో ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మేము ఇలాంటి రోజులు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మా వృద్ధాప్యాన్ని మా ఒక్కగానొక్క కొడుకుతో సంతోషంగా గడపాలనే మేము ఎప్పటినుంచో కోరుకున్నాము. నీతో కలిసి ఉండాలి అన్న ఆశతోనే కదా నేను, మీ అమ్మ ఎంతో ప్రేమగా తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఈ ఇల్లు కూడా నీ పేరు మీదే రాసిచ్చాను నేను. కానీ ఈ ఇంట్లో మేము ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తున్నామో తెలుసా? మా వయసుకి, పెద్దరికానికి ఏ మాత్రమూ విలువ కానీ గౌరవం కానీ లేని బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. అత్తగారు, మామగారు అనే గౌరవం కూడా లేకుండా కోడలు మమ్మల్ని ఇన్ని మాటలు అంటుంది. అయినా కూడా నువ్వు మౌనంగా నిలబడి చూస్తున్నావు. నీ కన్న తల్లిదండ్రుల్ని నీ భార్యల ఇంతలా అవమానిస్తున్నా నువ్వు మౌనంగా చూస్తూ నిలబడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం ఏదైతే చేస్తామో అది ఏదో ఒకరోజు మనకే తిరిగి వస్తుంది అన్నారు. ఆ మాటలకి అభిరామ్, శృతి కోపంగా తమ గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కొడుకు కానీ కోడలు కానీ ఎవ్వరూ వాళ్ళతో మాట్లాడలేదు.
శృతి అత్తామామలకి భోజనం కూడా ఇవ్వలేదు. తన భర్త అలా ఆకలితో పడుకుని ఉండడం భరించలేని ప్రభాగారు కోడల దగ్గరకు వెళ్ళి, అమ్మా శృతి, నీ మనసుకి మేం కష్టం కలిగించుంటే క్షమించమ్మా, మాకు తినడానికి ఏమైనా ఇవ్వు. మీ మామయ్య గారు చాలా నీరసంగా ఉన్నారు అన్నారు. ఆ మాటలకి శృతి, అత్తయ్య గారు, నేను మిమ్మల్ని క్షమిస్తాను, కానీ మీరు ఒక పని చేయాలి. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది. మీ అబ్బాయికి ఆఫీసులో ప్రమోషన్ వచ్చిందట. అందుకని మీ అబ్బాయి తన ఆఫీస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంట్లోనే పార్టీ ఇస్తున్నాడు. అందుకోసం ఇల్లంతా శుభ్రం చేయాలి. ఆ తర్వాత పార్టీ కోసం వంటలు కూడా చెయ్యాలి. ఈ పనులన్నీ మీరు చేస్తానంటే మీ ఇద్దరికీ నేను భోజనం ఇస్తాను అంది శృతి. శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ప్రభాగారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రభాగారు ఒకరోజు తినకుండా అయినా ఉండగలరు, కానీ తన భర్త చంద్రశేఖర్ గారు మాత్రం ఆకలికి తట్టుకోలేరు. అందుకే శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ఆవిడ ఒప్పుకున్నారు. శృతి వెంటనే అత్తగారికి మామగారికి భోజనం ఇచ్చింది. భోజనం చేసిన వెంటనే ప్రభాగారు ఇల్లంతా శుభ్రం చేసే పనిలో పడిపోయారు. ఆ ఇల్లంతా శుభ్రం చేసేసి తర్వాత రోజు పార్టీ కోసం వంటలు చేయడంలో మునిగిపోయారు. ప్రభాగారు వంటలన్నీ పూర్తయిన తర్వాత తన భర్త కోసం ప్లేట్లో భోజనం పెట్టుకుని గదికి తీసుకువెళ్ళాలి అని అనుకుని భోజనం ప్లేట్లో సర్దుకుంటున్నప్పుడు ప్రభాగారితో, శృతి, ఏంటత్తయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? పార్టీ ఇంకా మొదలవనే లేదు. గెస్ట్లు ఎవ్వరూ భోజనం చేయకుండానే మీరు మామయ్య గారికి భోజనం తీసుకెళ్తున్నారా? ఇది అస్సలు మర్యాద కాదు. మీరు పార్టీ ముగిసే వరకు వెయిట్ చేయండి. గెస్ట్లు అందరూ తిన్నాక అప్పుడు మీ రూమ్కి భోజనం తీసుకెళ్ళండి అని చెప్పి భోజనం ప్లేట్ లాగేసుకుంది శృతి. ప్రభాగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలవుతుంది. పార్టీ ఇంకా ముగియలేదు. చంద్రశేఖర్ గారికి చాలా ఆకలిగా ఉంది. చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు, ప్రభా, నాకు చాలా ఆకలిగా ఉంది. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. గుండె ఎందుకో దడదడలాడుతుంది అని చెప్పారు. ప్రభాగారు మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు చూశారు. గెస్టులందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ప్రభాగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఒక పక్క భర్త నీరసంతో బాధపడుతున్నారు. మరో పక్క గెస్టులందరి ముందు బయటకు వెళితే కోడలు ఎంత గొడవ చేసేస్తుందో అనుకుంటూ కాసేపు గదిలోనే అటు ఇటు తిరిగి మెల్లగా వచ్చి భర్త పక్కన కూర్చున్నారు. భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ప్రభాగారు భర్త ముఖంలోకి పరీక్షగా చూశారు. అనుమానంతో కదిలించి చూశారు. ఆయన కదలడం లేదు. ప్రభాగారు ఏడుస్తూ అభిరామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బాబు అభి, బాబు అభి, మీ నాన్నరా, మీ నాన్న అంటూ ఆమె నోట్లో నుంచి మాటలు కూడా రావడం లేదు. పార్టీ మధ్యలోకి తల్లలా ఏడుస్తూ రావడం అభికి చాలా కోపం తెప్పించింది. అభిరామ్ చాలా కోపంగా, అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చావు? ఇది నా ప్రమోషన్ పార్టీ, దీన్ని కూడా నువ్వు చెడగొట్టాలని చూస్తున్నావా అంటూ ప్రభాగారు చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. వింతగా చూస్తున్న గెస్టులందరికీ సర్ది చెప్పడం కోసం శృతి, ఏం లేదు, ఆవిడ మా అత్తగారు, ఆవిడ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదు, అందుకే పార్టీలోకి రానివ్వలేదు, మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అంటూ సర్ది చెప్పింది. అభిరామ్ తల్లిని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. తండ్రిని కదిలించి చూశాడు. నాన్న, నాన్న అంటూ పిలిచాడు. చంద్రశేఖర్ గారిలో ఎలాంటి చలనమూ లేదు. వెంటనే అభిరామ్ తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, బయటేమో నా ప్రమోషన్ పార్టీ జరుగుతుంది. నువ్వు ఈ పార్టీలో ఎలాంటి గొడవ చేయొద్దు. పార్టీ ముగిసిన తర్వాత నాన్నగారి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న ప్రభాగారికి చాలా కోపం వచ్చింది. అభి, నువ్వేం మాట్లాడుతున్నావు? చనిపోయింది మీ నాన్నగారురా. మీ నాన్నగారు చనిపోయి అక్కడ పడున్నారు. నీ తల్లినైన నేను ఇంత దుఃఖంలో ఉన్నాను. నువ్వు మాత్రం సంతోషంగా పార్టీ అటెండ్ అవుతాను అని చెప్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? కన్న తండ్రి మరణం కంటే నీకు పార్టీలే ముఖ్యమైపోయాయా బాబు? ఈ రోజును చూడ్డానికేనా నిన్ను కష్టపడి కనింది, శక్తికి మించి పెంచింది అంటూ ఏడవసాగారావిడ. వెంటనే అభి, అమ్మా, మనం ఇప్పుడు ఏం చేసినా సరే నాన్నగారు తిరిగి రారు. నువ్వు ఇంకా ఇంకా డ్రామాలు చేయకు. నాకు ఇప్పుడు ఈ పార్టీనే ఇంపార్టెంట్. నా ప్రమోషన్ పార్టీని చెడగొట్టి గెస్టులందరినీ ఇబ్బంది పెట్టకు. నువ్వు బయటికి రాకు అని చెప్పి తల్లిని అక్కడే వదిలేసి ఆ రూమ్ బయట నుంచి గడిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్.
తెల్లవారే వరకు ఎవ్వరూ అటువైపుకి రాలేదు. కొడుకు ఎప్పుడొస్తాడా, తన భర్తకి కర్మకాండలు ఎప్పుడు జరిపిస్తాడా అని రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభాగారు. ఉదయాన్నే తలుపు తెరుచుకోగానే కొడుకొచ్చాడేమోనని ఆశగా చూశారావిడ. కానీ కొడుకు రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చారు శవాన్ని తీసుకువెళ్ళడానికి. నా భర్తని అనాథ శవంలా చేయడానికి వీల్లేదు. నా భర్త కర్మకాండలన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ప్రభాగారు. అప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆవిడతో, అమ్మా, మీ అబ్బాయి అభిరామే మాకు కాల్ చేసి చెప్పాడు ఈ శవాన్ని తీసుకువెళ్ళమని అంటూ చెప్పారు. చంద్రశేఖర్ గారి శవాన్ని వాళ్ళు వ్యాన్ ఎక్కించుకున్నారు. ప్రభాగారు ఏడుస్తూ ఆ వ్యాన్ వెనకాలే పరిగెత్తుతూ ఉండడంతో వాళ్ళు జాలిపడి ప్రభాగారితో, అమ్మా, కావాలంటే మీరు మాతో పాటు రావచ్చు, మీరే దగ్గరుండి అక్కడ మీ ఆయనకి చివరి కార్యక్రమాలన్నీ జరిపించొచ్చు అంటూ వ్యాన్ ఎక్కించుకొని ప్రభాగారిని కూడా తీసుకెళ్లారు. అనాథ శవంలా భర్తకి అలా అంత్యక్రియలు జరిపించడం ప్రభాగారిని ఎంతో వేదనకి గురిచేసింది. కర్మకాండలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అభిరామ్, శృతి చాలా సంతోషించారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మా ప్రమేయం లేకుండానే ఆయన కర్మకాండలన్నీ జరిగిపోయాయి అని రిలీఫ్గా ఫీల్ అయ్యారు. చనిపోయిన తన భర్త విషయంలో కొడుకు కోడలు ప్రవర్తించిన తీరుకి ప్రభాగారి మనసంతా విరిగిపోయింది. ఇంకా ఆ ఇంట్లో ఆవిడకి ఉండాలని కూడా అనిపించలేదు. అయినా ఆవిడ ఎవరి కోసమని ఉండాలి? తనకంటూ అక్కడ ఎవరున్నారని? ఇప్పుడు తన భర్త కూడా తనకి దూరం అయిపోయారు. కొడుకు కోడలు ఉన్నా లేనట్టే. అందుకే ఆవిడ ఆ రోజు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ప్రభాగారిని చూసి శృతి, అభిరామ్ ఇద్దరూ చాలా సంతోషించారు. ఈ ముసలాళ్ళిద్దరి పీడ ఒక్కరోజే వదిలిపోయింది అంది శృతి అభిరామ్తో. ఆ మాటలన్నీ ప్రభాగారికి వినిపిస్తున్నా కూడా విననట్టే మౌనంగా వెళ్ళిపోయారు ఆవిడ. బయటకు వెళ్ళిన ప్రభాగారు ఏదైనా పని దొరుకుతుందేమోనని, తనకేదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఇంటింటికి తిరుగుతున్నారు. ఎక్కడా ఏ పని దొరకలేదు. నిరాశగా ఫుట్పాత్ పైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారావిడ. కార్ల హారన్ సౌండ్లకి గతం నుంచి బయటకు వచ్చారావిడ. అప్పుడే అటుగా వెళుతున్న ఒక పెద్ద కారులోంచి ఒక బ్రీఫ్ కేస్ కింద పడిపోవడం ఆవిడ గమనించారు. వెంటనే లేచి ఆ బ్రీఫ్ కేస్ని తీసుకొని కొంచెం దూరం ఆ కార్ని వెంబడించారు. ఆ కారు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద ఆఫీస్ పార్కింగ్లోకి వెళ్ళడం గమనించిన ప్రభాగారు వెంటనే ఆఫీస్లోకి వెళ్ళి రిసెప్షనిస్టుతో, ఫలానా నెంబర్ కలిగిన కారులో నుంచి ఈ బ్రీఫ్ కేస్ పడిపోయింది, ఆ కారు గల వాళ్ళు ఈ ఆఫీస్లో కనుక ఉంటే కొంచెం ఇన్ఫామ్ చేసి పిలుస్తావా అమ్మా, నేను ఈ బ్రీఫ్ కేస్ని వాళ్ళకి అందజేసేసి వెళ్ళిపోతాను అంటూ చెప్పారు. వెంటనే ఆవిడ చెప్పిన నెంబర్ కలిగిన కారు తన బాస్దే అని గమనించి ఆ రిసెప్షనిస్టు బాస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆయన వెంటనే ప్రభాగారిని లోపలికి రమ్మని చెప్పారు. ప్రభాగారు రాకేష్కి ఆ బ్రీఫ్ కేస్ అందించగానే రాకేష్ ప్రభాగారికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు. రాకేష్ ఆ బ్రీఫ్ కేస్ కోసమే చాలా కంగారు పడుతూ వెతుకుతున్నాడు. ఆ బ్రీఫ్ కేస్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ రోజు టెండర్ వేయాల్సిన ప్రాజెక్టు తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయని ఆ బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చి మీరు నాకు చాలా సహాయం చేశారు అంటూ ప్రభాగారితో చెప్పాడు రాకేష్. రాకేష్ ప్రభాగారితో, మీరు నాకు చాలా మేలు చేశారు, మీ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను, మీకు ఏ సహాయం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను అన్నాడు. రాకేష్ మాటలకి ప్రభాగారు, బాబు, నేనేదైనా పని దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, నాకు ఇక్కడ ఏదైనా పని దొరికితే ఇప్పించండి, లేదంటే నేను ఇక వెళతాను అని వెనుదిరగబోతూ ఉండగా రాకేష్, అమ్మా, ఒక్క నిమిషం ఆగండి, మీకు ఖచ్చితంగా ఇక్కడ పని దొరుకుతుంది, దానికంటే ముందుగా మీరు అసలు ఏం చేయగలరు, మీకు ఏ పనిలో అన్నా ప్రావీణ్యం ఉందా, ఇంటి పనులు వంట పనులు కాకుండా అంటూ అడిగాడు రాకేష్. ఆ మాటలకి ప్రభాగారు తనకి చిన్నప్పటి నుంచి కాలక్షేపంగా మట్టితో బొమ్మలు చేసే అలవాటు ఉందని చెప్పారు. రాకేష్ ఆ మాటలు విని ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తన భార్య కూడా హ్యాండ్మేడ్ టాయ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది. వెంటనే రాకేష్ ప్రభాగారికి తన భార్య ఆఫీస్లోనే పనిచ్చాడు, బొమ్మలు తయారు చేసే విభాగంలో. ప్రభాగారు తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి మంచి మంచి బొమ్మలు తయారు చేశారు. ప్రభాగారు చేసిన బొమ్మలు దేశ విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ప్రభాగారి ప్రతిభా నైపుణ్యాల వల్ల ఆ బిజినెస్ బాగా పెరిగింది. అతి తక్కువ కాలంలోనే వాళ్ళకి మంచి పేరు వచ్చింది. దానంతటికీ కారణమైన ప్రభాగారికి ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చాడు రాజేష్ అండ్ ఇంకా రాజేష్ భార్య.
తక్కువ కాలంలోనే ప్రభా గారు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్గా ఎదిగారు. మరోపక్క అభిరామ్కి చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఉద్యోగం పోయింది. అవసరానికి మించి ఖర్చులు చేయడంతో అప్పుల పాలైపోయారు. కొంచెం కూడా సేవింగ్స్ లేవు. అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి రావడం మొదలైంది. ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడంతో ఇల్లు ఖాళీ చేయమని మార్వాడి సేట్ బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు అభిరామ్ ఇల్లమ్మేసి తన అప్పులన్నీ తీర్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇల్లు కొనడం కోసం ఒక పార్టీ వస్తున్నారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న అభిరామ్ ఇంటి ముందు ఒక పెద్ద ఎర్ర రంగు కారు ఆగింది. డోర్ తీసుకొని అందులోంచి దిగుతున్న ఆ మహిళను చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఆవిడ ఎవరో కాదు, తన కన్న తల్లి ప్రభాగారు. తను కొనబోతుంది తన ఇల్లేనని తెలిసి ప్రభాగారు తన మనసు మార్చుకున్నారు. మార్వాడి సేట్తో ప్రభాగారు ఇలా అన్నారు, నేను ఈ ఇల్లు కొనడానికి నిరాకరిస్తున్నాను. ఈ ఇల్లు కొనడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటి వల్ల పాత జ్ఞాపకాలన్నీ నా మనసుని కుదిపేస్తాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందుకు నడిచారు. వెంటనే అభిరామ్ తన తల్లి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, మాకు ఈ సమయంలో డబ్బు చాలా అవసరం. నువ్వు గనక ఇప్పుడు ఈ ఇల్లు కొనకపోతే అప్పుల వాళ్ళు మా మీదకి వస్తారు. పోలీస్ కేసు అవుతుంది. నన్ను జైల్లో పెడతారు. ప్లీజ్ అమ్మా, దయచేసి మనసు మార్చుకోవద్దు. ఈ ఇల్లు కొని నాకు సహాయం చెయ్యి అన్నాడు అభిరామ్. ఆ మాటలకి ప్రభాగారు, ఇదే విధంగా ఎన్నోసార్లు ఇంతకుముందు నేను బ్రతిమాలాను. మీ నాన్నగారి ఆరోగ్య విషయంలో, హాస్పిటల్ ఖర్చుల విషయంలో, అంతేకాకుండా మీ నాన్నగారు చనిపోయినప్పుడు కర్మకాండల విషయంలో కూడా. కానీ ఆ రోజు నువ్వు నా మాట విన్నావా? నాకు సహాయం చేశావా? మీ నాన్నగారిని అనాథ శవంలా, దిక్కులేని వాళ్ళ కాల్చొచ్చాను. నీ గురించి ఇప్పుడు నేనెందుకు ఆలోచించాలి? మీరు నాకు అన్యాయం చేయాలని చూసినా సరే భగవంతుడు న్యాయమే చేశాడు. దీన్నే భగవంతుడి న్యాయం అంటారు. మీరు చేసిన ప్రతి అన్యాయానికి మీకు శిక్ష పడింది అని చెప్పి అదే కారులో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఆవిడ. ఆ తర్వాత మార్వాడి సేటు ఆ ఇల్లును ఆక్రమించుకొని అభిరామ్ని, తన భార్యని ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పుల వాళ్ళు అప్పు కట్టడం లేదని పోలీస్ కేసు పెట్టడంతో పోలీసులు అభిరామ్ని అరెస్ట్ చేశారు. అభిరామ్ జైలుకి వెళ్ళాడు. శృతి పుట్టింటి వాళ్ళు కూడా ఎలాంటి సహాయము చేయకపోగా శృతిని కూడా చేరదీయలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని శృతి ప్రభాగారి దగ్గరకు వెళ్ళి అత్తగారి కాళ్ళు పట్టుకుంది. క్షమించమని అడిగింది. సహాయం చెయ్యమని ప్రాధేయపడింది. కానీ ప్రభాగారు కోడల్ని క్షమించలేదు. కానీ కోడలితో నువ్వేదైనా పని చేయాలనుకుంటే మాత్రం నా ఇంట్లో నీకు ఏదైనా పని ఇవ్వగలుగుతాను. నిన్ను మాత్రం క్షమించడం కుదరదు. నువ్వు ఇంటి పని, వంట పని చేయాల్సి వస్తుంది. దానికి ఇష్టమైతే నేను నా ఇంట్లో నీకు పని కల్పిస్తాను అని శృతితో అన్నారు. శృతి తనున్న పరిస్థితుల్లో ప్రభాగారిచ్చిన ఆ పనికి ఒప్పుకోక తప్పలేదు. ఎప్పుడూ తన చేతితో అత్తగారికి ఒక గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వని శృతి ఈరోజు పని మనిషిగా మారి తన ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అయినా సరే కొడుకుని, కోడల్ని ప్రభాగారు క్షమించలేదు. ఒకప్పుడు ప్రతి విషయానికి కొడుకు మీద, కోడలి మీద ఆధారపడిన ప్రభాగారు ఇప్పుడు కోడల్నే తన కింద పని మనిషిగా పెట్టుకున్నారు. ఎప్పుడూ అత్తగారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టని శృతి ఇప్పుడు అత్తగారి దయాదాక్షిణ్యాల మీదే బ్రతుకుతోంది. కాలం ఎవ్వరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. మనం చేసిన పాపాలన్నింటికీ ఆ భగవంతుడు వడ్డీతో సహా ప్రతిఫలాన్ని మనకి తిరిగిస్తాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రభాగారి అభిప్రాయాన్ని మీలో ఎంతమంది గౌరవిస్తారో కామెంట్లలో మాకు చెప్పండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.